హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిక్కీస్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పొన్నగంటి ఆకు ఫ్రై. పొన్నగంటి ఆకు కందిపప్పు ఫ్రై. ఈ పొన్నగంటి ఆకు కూర మన హెల్త్కి చాలా మంచిది. దీన్ని మనం డైట్లో చేర్చుకోవడం వల్ల కంటి చూపుకు ఎంతో మేలు చేస్తుంది. ఇందుకోసం నేను 3 కట్టల పొన్నగంటి ఆకును తీసుకొని ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి 2-3 టైమ్స్ వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆకును సన్నగా కట్ చేసి తీసుకుందాం. మరి ఈ ఆకుకూర ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం ఇవన్నీ ఉన్నందువలన మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఆకునంతటిని ఇలానే కట్ చేసి తీసుకోండి. ఇది బోన్స్కి కూడా చాలా మంచిది, అలాగే షుగర్ ఉండే వాళ్ళకి కూడా మంచిది. ఇలా ఆకునంతటిని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న గ్లాస్ అంటే 100 గ్రాముల కందిపప్పును వేయండి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసి 2-3 టైమ్స్ వాష్ చేసి తీసుకోండి. ఇలా వాష్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఇందులో వాటర్ వేయండి. ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టి ఉడికించుకుందాం. ఈ కందిపప్పును మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. మనకి ఈ కందిపప్పు ఉడికేలోగా స్టవ్ పై మరొక పక్క ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో పోపు దినుసులను వేసుకుందాం. అంటే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలను వేయండి. అలాగే 4-5 వెల్లుల్లిని ఇలా మధ్యలోకి నొక్కి యాడ్ చేయండి. 2 ఎండుమిర్చిని కూడా వేయండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకును కూడా వేసి ఫ్రై చేయండి. పోపంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పొనగంటాకును వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపును వేయండి. తిరిగి ఇదంతా బాగా కలుపుకోండి. మనకి ఆకుకూర చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. ఈ ఆకు ఫ్రై అయ్యేలోపు మనకు కందిపప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, మనం కందిపప్పును ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా ఉడికించుకోకండి. ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఈ పొనగంటాకును ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. పొనగంటాకు మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కందిపప్పును వేయండి. ఇలా కందిపప్పు అంతా వేసిన తర్వాత తిరిగి ఇదంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మనకి ఇది ఫ్రై అయ్యేలోపు ఇందులోకి పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని వేయండి. మీరు ఎండు కొబ్బరి ముక్కలనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేయండి. ఈ పొడిలోకి సరిపడా సాల్ట్ను కూడా వేయండి. అలాగే 7-8 వెల్లుల్లిని కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. మీరు రోట్లో వేసుకొనైనా దంచుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసి కలపండి. ఈ కారపొడి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. అంతేనండి, మనకి పొన్నగంటాకు ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.